ప్రాజెక్ట్స్ మీద ప్రాజెక్ట్స్. ఏది చూసినా సక్సెసే. సిఆర్‌లో ఒక విల్లా కొనుక్కునే బదులు ప్లాట్స్ కొన్నారనుకోండి, ఎక్కువ ఎక్స్‌టెంట్ కొనొచ్చు. హ్మ్. దాన్ని ఫ్యూచర్‌లో ఏ విధంగా భూమి మీద పెట్టుబడి పెడితే మంచిది అనేది ఈ మధ్య బంగారం పెరగడానికి స్కోప్ కొంతవరకు ఉంటుంది. కానీ భూమిని కొంటే మాత్రం అది అన్నీ బానే చెప్తూ ఉంటారు. కొన్ని యాడ్స్ చూస్తాము. సో, దగ్గరలో ఇప్పుడు అనుకుంటాం మనం హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్‌లో యాడ్ ఉన్నది. హ్మ్. అది చూస్తే శంషాబాద్ ఏదైనా కొనుక్కోవాలి, ఇన్వెస్ట్ చేయాలి. ఒక ప్లాట్ రేటు తక్కువ ఉన్న చోట కొంటే రేపటికి ఫ్యూచర్‌లో ఉంటుంది. వెల్కమ్ టు ఆర్‌టీవీ. సో, జనరల్‌గా ఏంటంటే భూమి కొనాలి హైదరాబాద్‌లో అంటే ఇప్పుడు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. భూమి మీద పెట్టుబడి పెడితే మంచిదా? కాదా? లాభాలొస్తాయా? ఇలా అని. అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎక్కడ కొనుక్కోవాలి? ఈస్టా? వెస్టా? సో, అంతే కాకుండా మనం ల్యాండ్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సుంటుంది? సో, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ జేఎం గ్రూప్స్ చైర్మన్ జక్కుల మల్లేష్ యాదవ్ గారున్నారు. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ప్రాజెక్ట్స్ మీద ప్రాజెక్ట్స్. ఏది చూసినా సక్సెసే. అంటే ఎప్పుడు చూసినా జేఎం గ్రూప్ ప్రాజెక్ట్స్ అనేవి ఈ హైదరాబాద్ ఈస్ట్‌లోనే ఉంటాయి. వై ఈస్ట్? ఈస్ట్ ఈజ్ ది బెస్ట్. హ్మ్. మనకు ఒక రియల్ ఎస్టేట్‌లో ఫస్ట్ 4 సైడ్స్‌లో హ్మ్. 4 దిక్కుల్లో ఈస్ట్ అనేది చాలా మందికి హ్మ్. ఈస్ట్ కావాలని కోరుకుంటారు. హ్మ్. సేమ్ అదే విధంగా ఇప్పుడు ప్రెజెంట్ హైదరాబాద్‌లో ఈస్ట్ అనేది చాలా బ్రహ్మాండంగా చాలా హ్యూజ్ డెవలప్‌మెంట్స్ తోటి హ్మ్. ఈస్ట్ కనపడతా ఉన్నది. తర్వాత ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్ ఉన్నది కాబట్టి హ్మ్. ఈస్ట్‌లో జేఎం గ్రూప్ అనేది చాలా ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. హ్మ్. ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఈస్ట్‌లోనే ఉన్నాయి. హ్మ్. అందుకనే ఈస్ట్‌లో కొన్నవారికి రేపు మంచి గ్రోత్ ఉంటది. మంచి అప్రిసియేషన్ ఉంటది. ఇప్పుడు లక్షల్లో కొన్నవారు రేపు హ్మ్. కోటీశ్వరులవుతారు. ఇప్పుడు ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ప్రస్తుతం? ప్రెజెంట్ మన ఇప్పుడు నౌ మ్యాంగో మెడోస్ హ్మ్. అనేది మనకు విజయవాడ హైవే గేట్‌వే ఆంధ్ర అంటారు. ఎగ్జిట్ నంబర్ 11 హ్మ్. పెద్దంబర్పేట జంక్షన్ అంటారు. జస్ట్ ఆ జంక్షన్ నుంచి విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్ళే రోడ్‌లో హ్మ్. జస్ట్ ఒక 4 మినిట్స్ డ్రైవ్ చేస్తే మనకు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ మ్యాంగో మెడోస్ అనే ఒక హిల్ స్టేషన్‌లో మంచి బ్రహ్మాండమైన వెంచర్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ అవైలబుల్ ఉన్నది. హ్మ్. అది నేచర్ ఫ్రెండ్లీ, తర్వాత బడ్జెట్ ఫ్రెండ్లీ, తర్వాత అదే విధంగా డెవలప్‌మెంట్స్ కూడా హెచ్ఎండిఏ రెరా డెవలప్‌మెంట్స్ తోటి, హ్మ్. తర్వాత మంచి డెవలప్‌మెంట్స్ ఉన్నాయి. తర్వాత అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి అప్ టు 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్నాయి కాబట్టి హ్మ్. ఈజీ టు బై అనేలాగా ప్రెజెంట్ మ్యాంగో మెడోస్‌లో ప్లాట్స్ గానీ, విల్లాస్ గానీ అవైలబిలిటీ ఉన్నది. హ్మ్. అది మంచి ఎక్స్‌టెన్షన్ ఉన్న ఏరియా. అప్ టు 20+ ఎకర్స్ అక్కడ ఎక్స్‌టెన్షన్ స్కోప్ ఓకే. ఉన్నది. ప్లాట్స్ అంటే దేనికి వెళ్తే మంచిది? ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు హైదరాబాద్‌లో హ్మ్. అనుకున్నప్పుడు. మళ్ళీ కన్‌స్ట్రక్షను అనుకుంటే కొంచెం కాస్ట్‌లీ అవుతది. హ్మ్. అదే ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేశారనుకోండి, హ్మ్. అది అప్రిసియేషన్ అనేది ఎక్కువుంటది. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఒక 1,00,00,000 బడ్జెట్ అనుకుందాం. 1,00,00,000లో ఒక విల్లా కొనుక్కునే బదులు ప్లాట్స్ కొన్నారనుకోండి, హ్మ్. ఎక్కువ ఎక్స్‌టెంట్ కొనొచ్చు. హ్మ్. దాన్ని ఫ్యూచర్‌లో ఏ విధంగానైనా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. జనరల్‌గా జూస్తే అసలు ఇప్పుడు మాట్లాడుకుంటే ఆహ్, భూమి మీద పెట్టుబడి పెడితే మంచిది అనేది ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది. మొన్నటిదాకా రియల్ ఎస్టేట్ పడుకుంది. రియల్ ఎస్టేట్ ఏం లేదు. రియల్ ఎస్టేట్ డౌన్‌లో ఉంది అనే మాట పోయింది. భూమి మీద పెడితే బంగారం అవుతుందని. ఎందుకంటే బంగారం అందనంత వెళ్ళింది. ఏం చెప్తూ ఉంటారు కస్టమర్స్? లేకపోతే మీ దగ్గర డిస్కషన్ అనేది ఎలా ఎలా జరుగుతూ ఉంటుంది? బంగారం పెరగడానికి స్కోప్ కొంతవరకు ఉంటది. హ్మ్. మనం అంటాం, ప్రపంచంలో దేన్ని కొన్నా దాన్ని మనం కాపాడాలి. హ్మ్. కానీ భూమిని కొంటే మాత్రం అది హ్మ్. మనకు సెక్యూరిటీనిస్తది. రేపటికి భవిష్యత్తులో స్థిరాస్తి అనేది హ్మ్. మనం ల్యాండ్‌గా చెప్పుకోవచ్చు. హ్మ్. మనకు చాలా వరకు మన ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారంటారు. హ్మ్. ఇది ఇక్కడ ఒక ప్లాట్ ఈక్వల్ టు ఆంధ్రాలో ఒక 10 ఎకరాలని. హ్మ్. అంటే ఇక్కడ ఒక ప్లాట్ కొంటే ఓ 10 ఎకరాలు ఉన్నట్టే గదా! హ్మ్. హైదరాబాద్‌లో ప్రెజెంట్
మనం ప్లాట్ కొంటే రేపు రాబోయే రోజుల్లో ఆ స్థాయిలో అది డెవలప్ కాబోతుంది. హ్మ్. అంటే ఇప్పుడు లక్షల్లో ఉన్నది రేపు మనం ఊహించలేం. ఇప్పుడు మా ప్రాజెక్టులున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ పక్కనే హ్మ్. హైవేల పక్కనే ఉంటాయి. ఇప్పుడు జస్ట్ మేము 20,000-30,000 బడ్జెట్‌లో మా సైట్‌లల్లా హ్మ్. బడ్జెట్‌లో ఉన్నాయి. హ్మ్. కానీ రేపు అవి ఒక 4, 5 ఇయర్స్‌లో మీకు లక్షల్లో ఉండబోతుంది. హ్మ్. ఆల్రెడీ మనం వెస్ట్ జోన్‌లో చూసినాం ఆ అప్రిసియేషన్ ఎలా అయిందనేది. హ్మ్. ఇప్పుడు అప్‌కమింగ్ ఫ్యూచర్ అంతా ఓన్లీ ఈస్ట్ సైడ్. యెస్. కాబట్టి ఈస్ట్ ఈస్ ది బెస్ట్. యెస్. అయితే సార్ జనరల్‌గా కొంచెం దూరం ఎళ్తే విలేజెస్ ఉంటాయి. అక్కడ కొనుక్కుంటే తక్కువ రేట్‌లో వస్తాయి. ఇంకా బాగా పెరుగుతాయేమో అనుకునే వాళ్ళకి? అంటే తక్కువ రేటు అనేది కాదు. హ్మ్. ఖచ్చితంగా ఫస్టు ఒక అప్రూవల్సు, హ్మ్. తర్వాత లీగల్‌గా కరెక్ట్ ఉన్నదా లేదా హ్మ్. అనేది. ఇప్పుడు ఇప్పుడు అనేది ప్రెజెంటు ఆహ్, లీగల్‌గా అనేది చాలా మందికి చాలా వరకైతే హ్మ్. కొంత అవేర్‌నెస్ వచ్చింది. హ్మ్. కాబట్టి లీగల్‌గా ఉన్న ఆ ప్రాపర్టీస్‌ని కొనుక్కోవడం మంచిది. ఒక 2, 3 ఎకరాలు కొనుక్కోవాలా? లేదంటే ఇట్లా మీ దగ్గర దొరికేలాగా కొనుక్కోవాలా? కొనుక్కోవచ్చండి. హ్మ్. ఇప్పుడు ఎకరాల డెవలప్‌మెంట్ అనేది హ్మ్. ప్లాటింగ్ డెవలప్‌మెంట్ తోటి, హైదరాబాదు డెవలప్‌మెంట్ తోటి హ్మ్. ఎకరాలను కంపేర్ చేయలేం. హ్మ్. ప్రెజెంట్ ఒక ఎకరం వాల్యూ 237,00,00,000 ఒక హైదరాబాద్‌లో ఉన్నది. హ్మ్. మనం అది ఎన్ని ఎకరాలు కొనుక్కున్నా, ఎక్కడనో కొనుక్కున్నా గూడా హ్మ్. దానికి సెక్యూరిటీ ప్రాబ్లమ్ అనేది ప్లాట్ కంటే ఎకరాలు ల్యాండ్‌కనేది ఎక్కువగా ఉంటది. హ్మ్. మనం లిటిల్ కన్‌ఫ్యూజన్ ఉంటది. అంటే కన్‌ఫ్యూజన్ హ్మ్. ఉంటది. అక్కడ ఎందుకంటే మళ్ళా విలేజ్‌లో కొన్నంత ఈజీగా హ్మ్. మనం సేల్ చేయలేం. కాబట్టి కొంచెం చూసి కొనుక్కుంటే హ్మ్. మంచిది. ఎనీవే ల్యాండ్ కొనే వాళ్ళకి ప్లాటు ల్యాండ్ అనుకున్నప్పుడు హ్మ్. ప్లాట్ అనేది బెస్ట్. హ్మ్. ఎందుకంటే ప్లాట్‌కు అప్రూవల్స్ ఉంటాయి. ప్లాట్‌కు ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటది. ప్లాట్‌కు సెక్యూరిటీ ఉంటది. ప్లాట్ పక్కన హౌసెస్ అయ్యేది అది రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉంటే హ్మ్. అది మంచి గ్రోత్ ఉంటది. అన్నీ బానే జెప్తూ ఉంటారు. కొన్ని యాడ్స్ చూస్తాము. సో, దగ్గరలో 150 కిలోమీటర్లు, 100 కిలోమీటర్స్ అలాగా. హ్మ్. వెళ్లి చూస్తే అదెక్కడో చాలా దూరంలో అసలెందుకు పనికిరాని విధంగా ఉంటుంది. ఆ ప్లాట్ బడ్జెట్‌లో ఎకరం ల్యాండ్ పక్కనే వస్తది. మీరన్న విలేజ్ అన్నారు గదా! హ్మ్. ఇప్పుడు అనుకుంటాం మనం హ్మ్. హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్‌లో యాడ్ ఉన్నది. హ్మ్. అది చూస్తే శంషాబాద్ పక్కనేమో బెంగుళూరు హైవే అన్నట్టు ఉంటది. అవును. పోతే షాద్‌నగర్, హ్మ్. తర్వాత బాల్‌నగర్ హ్మ్. అది గూడా గాదు ఇంకెక్కడనో పల్లెటూరులో. హ్మ్. కాకుంటే యార్డ్స్ అనేది మనం హైదరాబాద్‌లో ఉంటాయి. హ్మ్. బట్ ఏందంటే యాడ్ చూసి గాదు అది, అది ఎక్కడ ఉన్నది? ఏరియా ఎక్కడున్నది? ఇప్పుడేందంటే కస్టమర్స్ గూడా చాలా అంతా తెలివైన వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఎవరిని ఎంత చూసినా గూడా, ఎక్కడ ఉన్నా గూడా వాళ్ళు కరెక్ట్‌గా అన్నీ చెక్ జేసుకొనే కొనుక్కుంటున్నారు. హ్మ్. ఇప్పటికి గూడా ఇలాంటి కొంచెం మోసాలకు గురి కాకుండా ఉంటే మంచిది. అసలు ఏం చెక్ జేయాలి కొనుక్కునేటప్పుడు? ఇప్పుడు మనకు హైదరాబాదు రీజియన్‌లో అయితే హెచ్ఎండిఏ ఉన్నది. హ్మ్. హెచ్ఎండిఏ మనకు ఇప్పుడైతే ప్రెజెంటు అప్ టు హ్మ్. ట్రిపుల్ ఆర్ వరకు. హ్మ్. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు గూడా హ్మ్. హెచ్ఎండిఏ పరిధిని ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. హ్మ్. ఈ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి మనం ఏదైనా ప్లాట్‌ను హ్మ్. అంటే హైదరాబాద్‌లో ప్లాట్ కొనాలనుకున్నప్పుడు అది ఖచ్చితంగా అప్రూవల్ ప్లాట్సే కొనాలి. ఓకే. అప్రూవల్ ప్లాట్స్ కొన్నట్లయితే మనకు లీగల్‌గా, టెక్నికల్‌గా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హ్మ్. ఇగ మిగిలినవి అదే అదర్ థాన్ అప్రూవల్స్, నాన్ అప్రూవల్స్ ప్లాట్స్ ఈక్వల్ టు లిటిగేషన్ ప్లాట్స్. అది హ్మ్. ఎప్పుడు, ఏ విధంగా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రైజ్ అయితదనేది అది ఎవరు ఊహించలేరు. హ్మ్. అసలు ఈ రోజుల్లో నాన్ అప్రూవల్ ప్లాట్స్ కొనడం అనేది అది మంచిది కాదు. ఇట్స్ ట్రిప్ నాట్ సేఫ్టీ. అవును. ట్రిపుల్ ఆర్ గురించి అంటే తెలియని విషయాలేంటి? ఏం తెలుసుకోవాలి? ట్రి ఎప్పుడు ట్రి డెవలప్ అవుతది? ఏంటి? ట్రిపుల్ ఆర్ అనేది ఇప్పుడు ఆల్రెడీ 168 కిలోమీటర్సు హ్మ్. నార్త్ హైదరాబాద్ నార్త్‌లో ఆల్రెడీ దాదాపు కంప్లీట్ కావచ్చింది. హ్మ్. ఇది వచ్చేసి అప్ టు 360 కిలోమీటర్స్. హ్మ్. ఫస్ట్ మనకు ఇన్నర్ రింగ్ రోడ్ ఒక 50 కిలోమీటర్ రేడియస్‌లో. హ్మ్. తర్వాత అదే విధంగా తర్వాత ఇప్పుడున్న ఓఆర్ఆర్ హ్మ్. ఇదొచ్చేసి ఒక 160 కిలోమీటర్స్ రేడియస్. హ్మ్. ఇప్పుడు అప్ టు ట్రిపుల్ అది ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో డెవలప్‌మెంట్స్ అనేది ప్రైజెస్ అనేది హ్మ్. చాలా బాగున్నది.
ఇది ఇప్పుడు హైదరాబాద్ నెక్స్ట్ హైదరాబాద్ అనేది ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకెళ్తుంది. ఓకే. ఇది మనకు ఇంకా చాలా టైం పడతది. హ్మ్. అది డిపెండింగ్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటది. హ్మ్. ఇంకో అప్ టు ఒక 5, 6 ఇయర్స్ మినిమమ్ పడుతుండొచ్చు. ఓకే. కాకపోతే భూమి కొనుక్కుంటే మంచిదే ఎప్పటికైనా గాని. ఎప్పటికైనా ఇప్పుడు ప్రపంచం పెరుగుతా ఉన్నది. హ్మ్. ఆ దాంట్లో మనకు ఇండియా అంటేనే హ్మ్. మనకు ప్రపంచ స్థాయి జనాభా హ్మ్. నంబర్ 1 ప్లేస్‌లోకెళ్ళబోతుంది. తర్వాత అది హైదరాబాద్ అంటే అది ప్రీమియం ప్లేస్ హ్మ్. త్రూఅవుట్ ఇండియా. కాబట్టి ఇలాంటి హైదరాబాద్‌లో మనం ఇప్పుడు కొనుక్కునే ప్రాపర్టీ రేపు భవిష్యత్ తరాలకు హ్మ్. అది జీవనిధిగా, స్థిరాస్తిగా మిగిలుంటది. మీకెంత టైం పట్టింది ఇక్కడ రావడానికి? ఈ ఎక్కడికి ట్రాఫిక్‌లో? జనరల్‌గా ఒక హ్మ్. సిగ్నల్ బ్రేక్ చేయాలంటే హ్మ్. ఇప్పుడు కనీసం ఒక 2 కిలోమీటర్లు మనకు ఒక 20 నిమిషాలు తర్వాత హ్మ్. 1 అవర్ టైం పట్టినా కూడా ఆశ్చర్యం లేదు. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఈ మన హైదరాబాద్‌ను ట్రాఫిక్ హైదరాబాదు, హ్మ్. రేపటి ట్రాఫిక్ హైదరాబాద్ అనుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ ఈ ట్రాఫిక్ అనే ప్రధానమైన సమస్యతోటి హ్మ్. మనకు మనకు ఢిల్లీ, అవును. బాంబే, తర్వాత బెంగుళూరు, హ్మ్. చెన్నై దీంతోటి ఉక్కిరిబిక్కిరైతున్నాయి. హ్మ్. ఇప్పుడు రేపు అదే పరిస్థితి హైదరాబాద్‌కు రాకుండా మనకిక్కడ సేఫ్టీగా ఒక హ్మ్. ట్రిపుల్ ఆర్ కావచ్చు, తర్వాత ఓఆర్ఆర్ కావచ్చు. హ్మ్. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి మనకు అన్ని కారిడార్‌లను డెవలప్ చేయడం జరుగుతా ఉన్నది. హ్మ్. ఇప్పుడు అదే విధంగా ఈ మూసీ ప్రాజెక్ట్ గనక డెవలప్ అయినట్లయితే హ్మ్. హైదరాబాదు ట్రాఫిక్ సమస్య చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. అంటే ఈస్ట్‌లో పెట్టుబడి పెడితే ఆహ్, అది మాకు డబుల్, ట్రిపుల్ అవుతుంది అని ఏమైనా గ్యారంటీ అనేది ఉంటుందా? గ్యారంటీ అనేది దేనికి ఉండదు. హ్మ్. అంటే గ్యారంటీ ఇక్కడ అనేదేంటంటే ల్యాండ్ మీద అనేది అప్రిసియేషన్ ఎప్పటికీ హ్మ్. ల్యాండ్ రేటు తగ్గదు. ల్యాండ్ పెరగదు. హుహు. కాబట్టి ఎప్పుడు పెరుగుతూనే ఉంటది. హ్మ్. అది ఈస్ట్‌లో అనేది మనం పెట్టుబడి పెడితే ఎందుకు పెరుగుతుందంటే, ఈస్ట్‌లో ఉన్న డెవలప్‌మెంట్స్ హ్మ్. 3 నేషనల్ హైవేల కనెక్టివిటీ, హ్మ్. తర్వాత ఓఆర్ఆర్ కనెక్టివిటీ, హ్మ్. తర్వాత 2 ఐటీ సెజ్‌ల కనెక్టివిటీ, హ్మ్. తర్వాత ఈస్ట్ వెస్ట్ కారిడార్ మూసీ పైన కలిపే హ్మ్. ప్రయత్నం, హ్మ్. తర్వాత హైదరాబాద్‌లోనే హైయెస్ట్ హ్మ్. హై రైజ్డ్ టవర్స్ హ్మ్. 72 ఫ్లోర్ ట్విస్టెడ్ టవర్స్ బిల్డింగ్స్ కూడా హైదరాబాద్ ఈస్ట్‌లోనే వస్తుంది. హ్మ్. తర్వాత ఎయిర్‌పోర్ట్ గూడా దగ్గరగా ఉండడం. ఆ తర్వాత ఫిల్మ్ సిటీ, ఎయిమ్స్ ఇట్లాంటి ఎన్నో హైదరాబాద్‌కే ఐకానిక్ ప్రాజెక్ట్‌లు దగ్గరగా ఉండడం కాబట్టి, హ్మ్. దాంతోటి అఫోర్డబుల్ ప్రైస్ ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి గాబట్టి, ఇప్పుడు పెట్టుబడి పెడితే రేపు రాబోయే రోజుల్లో చాలా తొందరలో టేక్ ఆఫ్‌లో మన ఆహ్, మీ డెవలప్‌మెంట్సు ఉంటాయి. హ్మ్. తర్వాత గ్రోత్ అనేది ఉంటది. హ్మ్. అంటే ఏదైనా కొనుక్కోవాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఒక ప్లాట్ కొనుక్కోవాలి అంటే ఈస్ట్‌లో కొనుక్కుంటే మంచిది. రేటు హ్మ్. తక్కువున్న చోట కొంటే హ్మ్. రేపటికి ఫ్యూచర్‌లో ఉంటది. హ్మ్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. హ్మ్. ఫ్యూచర్ సిటీ ఓఆర్ఆర్‌కి హ్మ్. ఓ 40 కిలోమీటర్స్, 30 ప్లస్ కిలోమీటర్స్‌లో ఉన్నది. హ్మ్. ఇప్పుడు మనం చెప్పే ప్రాజెక్ట్స్ జస్ట్ 2, 3 నిమిషాల జర్నీలో ఉన్నాయి. హ్మ్. కాబట్టి విచ్ ఈస్ ది బెస్ట్ మీకు అర్థమైతది హ్మ్. గదండీ! మనకు దగ్గరగా ఉన్నది ఫస్ట్ రెసిడెన్షియల్ అయితది. హ్మ్. దూరంగా ఉన్నది కొంత టైమ్ టేకింగ్ అన్నట్టు. హ్మ్. కాబట్టి ఓఆర్ఆర్ పక్కనే ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో లక్షల్లో గజం ఉన్నది గాబట్టి, రేపిప్పుడు ఈ తక్కువున్నది లక్షల్లోకి చేరుకుంటది. హ్మ్. లక్షల్లో ఉన్నది సాచురేటెడ్‌గా ఉంటది. భద్రాచలం హైవేలో ఉందా ఇది? ఇంగ భద్రాచలం హైవే ఇప్పుడు మనం హ్మ్. అంటున్న 3 నేషనల్ హైవేలు. హ్మ్. మా ప్రాజెక్ట్స్ అన్నీ విజయవాడ హైవే, హ్మ్. భద్రాచలం హైవే, తర్వాత వరంగల్ హైవే. ఈ హ్మ్. 3 నేషనల్ హైవేలు గూడా జస్ట్ 12 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉన్నాయి. అంటే ఆ రేడియస్‌లోనే ఉన్నాయి. హ్మ్. మన వెంచర్స్ అన్నీ గూడా వాటికి జస్ట్ హైవేకు ఆనుకొని, హ్మ్. తర్వాత హైవేకు పక్కన జస్ట్ 2, 3 నిమిషాల డిస్టెన్స్‌లో ఒక హ్మ్. కాలేజీకి పోయే రోడ్‌లో, ఒక మెడికల్ హబ్‌కి పోయే రోడ్‌లో, తర్వాత ఈ విధంగా మంచి కనెక్టివిటీ తోటి ఉన్న వెంచర్‌లే కాబట్టి, హ్మ్. అన్ని అప్రూవల్స్ వెంచర్‌లే కాబట్టి ఈజీగా మనం పెట్టుబడి పెడితే రేపు మంచి గ్రోత్ అనేది ఉంటుంది. జనరల్‌గా చూస్తే చాలా చాలా డౌట్సే ఉంటాయి. ఎక్కడ కొనుక్కోవాలి? ఏంటి? ఎక్కడ పెడితే మాకు మళ్ళీ డబ్బులు ఎక్కువగా రిటర్న్స్. వస్తాయి, తిరిగొస్తాయి అనేది. ఎవరికైనా అంతే గదా! ఇన్వెస్ట్ చేస్తాము, ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తాము. ఈస్ట్‌లో పెడితే బావుంటుంది. అక్కడ భూమి కొనుక్కుంటే బంగారం అవుతుంది. ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ అనేది వేగవంతంగా డెవలప్ అవుతుంది. దాని గురించి తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఈస్ట్ అంటే ఇప్పుడు జనరల్‌గా ఓఆర్ఆర్ నుంచి మనకు ఈస్ట్ నుంచి వెస్ట్‌కు రావడానికి దాదాపు ఒక 40 మినిట్స్ జర్నీ.
హ్మ్. అప్ టు ఒక 80 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ కారిడార్ అంటే మూసీ మనకు గౌరెల్లి నుంచి గండిపేట వరకు అప్ టు మనకు ఒక 43 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నది. హ్మ్. ఆ గండిపేట ఆ జంక్షన్ నుంచి ఇప్పుడు మూసీ మన గాంధీ సరోవర్ అనేది, హ్మ్. తర్వాత అక్కడి నుంచి ఫస్ట్ ఫేజు, తర్వాత మనకు ఇక నాగోల్ హ్మ్. మెట్రో నుంచి గౌరెల్లి వరకు సెకండ్ ఫేజ్‌లో ఈ మూసీ డెవలప్‌మెంట్ అనేది ఈ కారిడార్స్ హ్మ్. కలపడం అనేది మనకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో దీనికి డీపీఆర్ గూడా ఒక 100 డేస్‌లో కంప్లీట్ అయితదని వెరీ రీసెంట్‌లీ హ్మ్. చెప్పడం జరిగింది. అంటే ఇవి కంప్లీట్ అయితే మనకు ఇక్కడ దాదాపు ఒక 14 ప్లస్ ఇంటర్‌చేంజ్‌లు, హ్మ్. తర్వాత ఇక్కడ ఒక 4 లైన్ రోడ్ హ్మ్. మూసీ పైన. హ్మ్. కాబట్టి ఇది గనుక కంప్లీట్ అయితే ఈ డ్రైనేజీ సమస్య ఒకటి, హ్మ్. తర్వాత మూసీ రివర్ వాటర్ గూడా చాలా వరకు దాన్ని ఆహ్, చేయొచ్చు. హ్మ్. తర్వాత అదే విధంగా ట్రాఫిక్ సమస్య గూడా చాలా తీరిపోతున్నది. ఓకే. తర్వాత ఈస్ట్ వెస్ట్ డిస్టెన్స్ గూడా చాలా తగ్గుతుంది. ఒక హ్మ్. 20 మినిట్స్‌లో మనం ఈస్ట్ నుంచి అంటే గౌరేలి నుంచి గండిపేటకు చేరుకోవచ్చు. హ్మ్. ఆ విధంగా జరిగితే హైదరాబాద్‌లో ఈస్ట్‌లో ఏ విధంగా హ్మ్. అదే వెస్ట్‌లో ఏ విధంగా అయితే రేట్లు పెరిగినాయో, ఈస్ట్‌లో గూడా దాదాపు అదే స్థాయిలో మొత్తం ఈస్ట్ హైదరాబాద్ గూడా మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. హ్మ్. అందుకేనేమో ఇప్పుడు ఈస్ట్‌లో గూడా ఎంబీసీ మన మహేష్ బాబు హ్మ్. మాల్ వస్తున్నది. తర్వాత నెక్స్ట్ హై రైజ్ టవర్స్ గూడా చాలా వస్తున్నాయి. హ్మ్. మనకు హై ఎండ్ ఉన్నటువంటి 72 ఫ్లోర్స్ టవర్స్ కూడా ఈస్ట్‌లోనే శాంక్షన్ అయింది. హ్మ్. తర్వాత ఇంకా చాలా రవితేజ మాల్, హ్మ్. ఏఆర్‌టీ మాల్ గూడా వచ్చింది. హ్మ్. తర్వాత ఇంకా మనం ఊహించలేని డెవలప్‌మెంట్స్ ఈస్ట్‌లో వస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకు ఇది మంచి బెటర్ టైమ్. హ్మ్. ఓన్లీ పెట్టుబడి కోసమా? లేదంటే ఇల్లు కట్టుకోవడానికి గూడా ఇల్లు ఉపయోగపడతదా? ఏందండి విల్లాలు కట్టుకోవచ్చు. హ్మ్. మాకు ఇప్పుడు హైదరాబాద్ ఈస్ట్‌లో మేము స్టార్ట్ చేసినప్పుడు హ్మ్. ఒక 8 ఉండే. ఇప్పుడు హ్మ్. దాదాపు ఒక 50 ప్లస్ అన్నీ విల్లా ప్రాజెక్ట్‌లయినాయి. హ్మ్. కాబట్టి విల్లా కమ్యూనిటీ ఒక అపార్ట్‌మెంట్ బడ్జెట్‌లో మనకు మేము విల్లా అందిస్తున్నాం కాబట్టి, హ్మ్. దాదాపు అందరూ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తా ఉన్నారు. ఇప్పుడు 99,00,000 విల్లా అనేది జేఎం గ్రూప్స్ నుంచి వచ్చినప్పుడు అది హ్మ్. చాలా క్రేజీగా ఉండింది ఆ ప్రాజెక్టు. అది తొందరగా అయిపోయినాయి గూడా. మాలాంటి వాళ్ళం అది దాని హ్మ్. గురించి ఎక్స్‌పెక్ట్ చేసాము కొనుక్కుందామని. అప్పటికే అయిపోయినాయి. ఆలోచించే లోపే అయిపోయినాయి. అయిపోయినాయి. హ్మ్. ఇప్పుడు మా ప్రాజెక్ట్స్ కూడా ఇంకా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా అక్కడే వస్తున్నాయి. హ్మ్. ఆ తర్వాత ప్లాట్ కొనుక్కునే వాళ్ళకు ప్రెజెంట్ అయితే మంచి మ్యాంగో మెడోస్ హ్మ్. వెంచర్ మంచి కనెక్టివిటీ తోటి, హ్మ్. మంచి అఫోర్డబుల్ ప్రైస్‌లో మంచి అప్రూవల్స్ కలిగి చాలా బ్రహ్మాండంగా ఉన్నది. హ్మ్. ఇది ది బెటర్ టైమ్. దీంట్లో గూడా 99,00,000, 49,00,000 అట్లా ఉన్నాయి గదా! డిఫరెంట్‌గా హాలిడే హోమ్‌కు, తర్వాత హ్మ్. విల్లాకు కొనుక్కునే వాళ్ళకు హ్మ్. అనుగుణంగా ప్లాట్ కొనుక్కోవచ్చు, కంటైనర్ హాలిడే హోమ్ కొనుక్కోవచ్చు, హ్మ్. తర్వాత విల్లా కొనుక్కోవచ్చు. హ్మ్. తర్వాత బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నది కాబట్టి మ్యాంగో మెడోస్ అనేది ప్రెజెంట్ ఓఆర్ఆర్‌కు పక్కనే హ్మ్. ఫిలిం సిటీకి ఎదురుగా మన రత్తయ్య గారి యూనివర్సిటీకి పోయే రోడ్‌లో హ్మ్. మన వెంచర్ ఉన్నది. అంటే 99,00,000 అనేది విల్లా అయిపోయేసరికి 99,00,000 అవుతుందా? విల్లా తోటి. హ్మ్. ప్లాట్ కమ్ విల్లా. హ్మ్. డూప్లెక్స్ విల్లా విత్ ఎమ్యూనిటీస్, హ్మ్. క్లబ్ హౌస్ తోటి. అది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి దాదాపు 30-40% గ్రోత్ ఉంటది. హ్మ్. ఇప్పుడు స్టార్టింగ్‌లో ఉన్నది కాబట్టి ఆ ప్రైస్‌లో ఇస్తున్నాం. ఓకే. జనరల్‌గా అంటే ఏ ప్లేస్‌లో గాకుండా ఎవరైనా గానీ స్థలం కొనుక్కునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి. యాడ్స్‌ని చూసి కాకుండా మీరు అథెంటిక్‌గా ఆలోచించి తీసుకోండి అంటే ఒక 2, 3 జాగ్రత్తలు ఏం చెప్తారు? ఫస్ట్ ఒకటి లీగాలిటీ ఒకటి చెక్ జేసుకోవాలి. హ్మ్. తర్వాత మనకు అమ్మే పర్సను ఎవరు? రైట్ పర్సనేనా అనేది చెక్ హ్మ్. జేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏజెంట్ల హ్మ్. వలలో పడి చాలామంది హ్మ్. కొన్ని రకరకాల ఇబ్బందులు గురి కావడం జరుగుతా హ్మ్. ఉన్నది. తర్వాత ఇవన్నీ క్లియర్‌గా చెక్ జేసుకోవడానికి ఒకటి గాదు, హ్మ్. చాలా 10 ఉంటాయి. తర్వాత లీగల్ ఒపీనియన్ అనేది తీసుకొని కొనుక్కోవాలి. హ్మ్. నాన్ అప్రూవల్ లేఅవుట్స్‌లో అసలే కొనుక్కోవద్దు. హ్మ్. పెద్ద పెద్ద గ్రామ వాటిల్లో పంచాయతీ గూడా కొన్ని అంటారు గదా! మోసాలు జరుగుతూ ఉన్నాయి. గ్రామ హ్మ్. పంచాయతీ అంటారు హ్మ్. గదండీ! ఆ దాంట్లోనే పంచాయతీ ఉన్నది. హ్మ్. కాబట్టి డోంట్ గో దట్ సైడ్. ఓకే. లీగల్‌గా ఉండాలంటే ఓన్లీ అప్రూవ్డ్.
అది ఒక హెచ్ఎండి అప్రూవ్డ్ కావచ్చు, హ్మ్. డీటీసీపీ అప్రూవ్డ్ కావచ్చు. లేక అక్కడ ఏదైతే ఆథరైజ్డ్ ఉన్నదో దానికి సంబంధించిన అదే యాదగిరిగుట్టలోకి ఉన్నట్లయితే హ్మ్. వైటీడీఏ. ఈ ఫార్మ్ ల్యాండ్స్ ఇవి ఈ చెట్లు తర్వాత ఆహ్, ఇది ఇది హ్మ్. అనేది చాలా ఇబ్బంది పడే మీరు ఒక అవకాశం ప్లేస్ ఉంటది. కొనుక్కోండి. మేమిక్కడ నుంచి ఫ్రూట్స్ ఇస్తాం, వెజిటబుల్స్ ఇస్తాము. చెట్లిస్తాం. ఆ! హ్మ్. అది. తర్వాత అది హ్మ్. చెట్ల మీద ప్లాట్ కంటే ఎక్కువ హ్మ్. ఇన్‌కమ్ వస్తుందనేది హ్మ్. ఇగ అది ఫీచర్ ఉండదండి. హ్మ్. మనం ఇప్పటివరకైతే దాదాపు అలాంటివి ఎక్కడ గూడా ఇంతవరకు చెట్ల మీద ఇన్‌కమ్ వచ్చిందనేదైతే హ్మ్. చూడలేదు. కాకుంటే ప్లాట్ అమ్ముకోవడానికి చెట్లను అమ్ముతారు. హ్మ్. రీసేల్ జేసుకోవాలంటే ఎన్నాళ్ళకి జేసుకోవచ్చు? ఓన్లీ రెసిడెన్షియల్ ఉన్న వాటికి అంటే మా ప్రాజెక్ట్‌లో హ్మ్. ఇప్పుడు మా ప్లాటింగ్ తర్వాత కన్‌స్ట్రక్షన్ అయితుంది గాబట్టి, కన్‌స్ట్రక్షన్ అయినప్పుడు పక్కన ఆ ప్లాట్‌కు హ్మ్. అప్రిషియేషన్ వస్తుంది గాబట్టి, మంచి రీసేల్ వాల్యూ వస్తది. హ్మ్. తర్వాత ఇంకోటి మంచి కనెక్టివిటీ తోటుంటది. మంచి అప్రూవల్స్ తోటుంటది గాబట్టి, హ్మ్. మంచి రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉన్నది గాబట్టి, ఈజీగా మనకు గ్రోత్ వస్తుంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనకు వాల్యూ పెరగాలంటే ఔటర్ రింగ్ రోడ్ పక్కనుండాలే. ఒక హైవేల పక్కనుండాలే. హ్మ్. ఆ తర్వాత అంతా మనకు రెసిడెన్షియల్ ఎక్కడైతే ఉంటదో రెసిడెన్షియల్ తర్వాత ట్రాన్స్‌పోర్ట్ ఇవన్నీ మెట్రో హ్మ్. ఇవన్నీ ఉన్న చోట మనకు ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటది. ఇంట్లో ఫీచర్ కొనుక్కుంటే అనేది ఉంటది. యెస్. ఈ జేఎం గ్రూప్ ప్రాజెక్ట్‌లో కొనుక్కుంటే అది కమర్షియల్ స్పేస్ లాగా గూడా వాడుకోవచ్చా? కమర్షియల్ స్పేస్ లాగా వాడొచ్చు. రెసిడెన్షియల్ లాగా వాడొచ్చు. మంచి విల్లా కట్టుకోవచ్చు. హ్మ్. రేపటికి మంచి మనం పిల్లలకు మంచి అప్రిషియేషన్ వచ్చే వాల్యూగా హ్మ్. ఒక అంటే దీంట్లో మా దాంట్లో ఒక 5 ఇయర్స్ ఉంచినట్లయితే హ్మ్. మీరు వేరే చోట ఒక 20 సంవత్సరాలు పెడితే ఎంత అప్రిషియేషన్ వస్తదో మా దగ్గర ఒక 5 ఇయర్స్ ఉంచండి. హ్మ్. మీకు ఆ విధంగా గ్రోత్ తెప్పించే విధంగా మా జేఎం గ్రూప్ రిసర్చ్ చేసి ఆ వెంచర్‌ను సెలెక్ట్ జేసుకోవడం జరుగుతది. కాబట్టి కొన్న కస్టమర్‌లకు గూడా వాళ్ళకు హ్యాపీనెస్ ఉంటది. జనరల్‌గా గూడా ఏదైనా ఒక స్థలం కొనుక్కుంటే మనము ఎక్కువ ఆహ్, దాని నుంచి మనం గెయిన్ చేయాలంటే ఒక 5, 6 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందేనా? మినిమమ్ ఒక 5 ఇయర్స్. పెట్టగానే నెక్స్ట్ ఇయరే అనేది అవును. చాలామంది అట్లా ఎక్కడ అనుకుంటారు. గూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దలా. హ్మ్. యెస్. చాలామంది అంటారు, "ఈరోజు కొనుక్కోండి మీకు హ్మ్. నెక్స్ట్ ఇయర్‌కి డబుల్, త్రిబుల్ అయితదని." హ్మ్. అది అది మనం ఎక్కడ నమ్మేటట్టు ఉండదది. హ్మ్. ఫైనల్‌గా సార్ ఆహ్, అంటే రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్ అండి. హ్మ్. అది హైదరాబాద్‌లో ఎప్పుడూ అమ్మడం, కొనడం జరుగుతూనే ఉంటది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు సేల్స్ ఆగిపోయినాయి హైదరాబాద్‌లో అంటారు. హ్మ్. హైదరాబాద్‌లో ఏదైనా ఒక చోట అది ఒక కాడ ప్రొడక్ట్ సేల్ అయిందంటే ఇంకో కాడ ఇన్వెస్ట్ చేయాలి. హ్మ్. తర్వాత ఓ ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఖచ్చితంగా ఎన్ఆర్ఐల ఇన్వెస్ట్‌మెంటు హ్మ్. అది మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఖచ్చితంగా హైదరాబాద్‌లోనే ఉంటది. హ్మ్. ఇప్పుడు ఇంటర్నేషనల్ బిల్డర్స్ కూడా ట్రంప్ టవర్ గూడా మన హ్మ్. హైదరాబాద్‌కొచ్చింది. అంటే హ్మ్. అమెరికా నుంచి హైదరాబాద్‌కు పెట్టుబడులు హ్మ్. వస్తున్నాయంటే ఇంటర్నేషనల్ బిల్డర్స్ అంతా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. యెస్. హైదరాబాద్ అనేది మనకిప్పుడు ప్రపంచ స్థాయిలో ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ఒక మెట్రోపాలిటన్ నగరం. హ్మ్. కాబట్టి హైదరాబాద్‌లో ఇప్పుడు పెట్టుబడి పెట్టిన వాళ్ళు జస్ట్ మనం డెవలప్ కావాలంటే ఏదో రియల్ ఎస్టేట్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. 1, 2 ప్లాట్లు కొనుక్కున్నా గూడా భవిష్యత్తులో వాటికి అంత పెద్ద వాల్యూ ఒస్తది. యెస్. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడూ పోదు. ల్యాండ్ మీద పెట్టుబడి అనేది ఎప్పటికీ హ్మ్. అది హై ఎండ్ ఉంటది. కాకుంటే ఒక 2 సంవత్సరాలు ఆగినా గూడా మూడో సంవత్సరం ఈ 2 సంవత్సరాలది మొత్తం హ్మ్. కలిసొస్తది. యెస్. కాబట్టి మొత్తం రియల్ ఎస్టేట్ అనేది హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ అనేది బెటరు. హైదరాబాద్‌లో అనేది ది బెస్ట్. యెస్. జేమ్ గ్రూప్ అంటే అదొక బ్రాండ్. ఈస్ట్‌లోనే ది బెస్ట్ ప్రాజెక్ట్స్‌ని అందిస్తూ ప్రాజెక్ట్స్‌ని ఉంటుంది. అందించాలి. మా కస్టమర్‌లంతా కోటీశ్వరులుగా మారాలి. హ్మ్. వాళ్ళకు అది మంచి టైమ్స్ ఆఫ్ రిటర్న్స్ రావాలి. అవును. వాళ్ళు బాగుండాలి. జేఎం గ్రూప్‌ను ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి ముందుకు తీసుకెళ్ళాలని మేము యెస్. ఇప్పటి వరకు 16 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసారా? ఇప్పుడు నౌ 18థ్ వన్ హ్మ్. ఉన్నది. హ్మ్. తర్వాత ఆల్రెడీ ఇంకా 3, 4 ప్రాజెక్ట్స్ అనేది హ్మ్. లాంచింగ్‌కి సిద్ధంగా ఉన్నాం. అవును. ట్రస్ట్ సార్ అక్కడ. ఇక్కడ కొనుక్కుంటే దాని గురించి మేము పక్కన ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇంకేదో లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం గూడా ఉండదు. ఏది ప్రాబ్లమ్ రాదు ముందు ముందు అనేది ఉంటుంది. అంతేకాదు డెవలప్‌మెంట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ పెట్టుబడి పెడితే
మనకి రిటర్న్స్ అనేవి చాలా గొప్పగా ఉంటాయి. అందరూ కూడా దీని గురించి ఆలోచించాలి. ఒకసారి విజిట్ చేయాలని కోరుకున్నాం. మ్యాంగో మెడోస్ అది చాలా క్రేజీ ప్రాజెక్ట్. ఇక్కడ 49,00,000 ఉంది, 99,00,000 ఉంది. అది మన ఇష్టము. పెట్టుబడి పెడితే ఖచ్చితంగా బావుంటుంది. అక్కడ వాళ్ళ ఉండొచ్చు బడ్జెట్‌లో కూడా. వాళ్ళు ఇన్వెస్ట్ హ్మ్. చేసుకోవచ్చు యెస్. అందరికీ అందుబాటు బడ్జెట్. అందుబాటులో. అది భద్రాచలం హైవే దగ్గర. అది విజయవాడ ఆహా! హైవేకు పక్కన హ్మ్. భద్రాచలం హైవే గూడా చాలా హ్మ్. దగ్గరగా ఉంటది. హ్మ్. మంచి కనెక్టివిటీ తోటి రోడ్ కనెక్టివిటీ, బస్ ఫెసిలిటీ, మెట్రో కనెక్టివిటీ, ఓఆర్ఆర్ హ్మ్. డైరెక్టు ఒక 4, 5 మినిట్స్‌లో రీచ్ అయ్యే విధంగా. హ్మ్. కాబట్టి ఇయన్నీ ఉన్నాయి గాబట్టి హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. అందుబాటులో ప్రైజ్ ఉన్నది. అవును. దట్ దగ్గరలో ఈజ్ ఉంది. దట్ ఈజ్ జేఎం గ్రూప్ అవును. దగ్గరలో ఉంది సిటీకి. సిటీకి. నిజంగానే యాడ్స్‌లో చూపించినట్టు మనం అక్కడికి వెళ్ళేసరికి ఒక కొన్ని హాఫ్ డే కిలోమీటర్ హాఫ్ అయిపోతుంది డే అనేది లేదు. అయిపోయేటట్టయితే లేదు. యెస్. డైరెక్టు మన లొకేషను జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అని మన వెంచర్ పేరు టైప్ చేస్తే గూగుల్‌లో హ్మ్. తీసుకెళ్తుంది. మన వెంచర్ గురించి గూగుల్‌లో టైప్ చేస్తే హ్మ్. అదే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. యెస్. కాబట్టి ఆ విధంగా జేఎం గ్రూప్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు సెర్చ్ చేసి హ్మ్. కొనుక్కోవచ్చు. యెస్. విజిట్ చేయాలని కోరుకున్నాము. తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు. మన ఇష్టం. మనకి ఎంత ల్యాండ్ కావాలన్నా తీసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. బెటర్.